జిల్లా సబ్బవరం మండలం మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణంలో వృద్ధులకు, వితంతువులకు, మతిస్థిమిత లేని మహిళలకు సుమారు 50 మందికి బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మండల పార్టీ ఉపాధ్యక్షులు చొక్కాకుల గోవింద్, మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సత్య గంగరాజు మాట్లాడుతూ వరలక్ష్మి కిషోర్ దంపతుల కుమార్తె గ్రీష్మ జన్మదిన సందర్భంగా బియ్యం పంపిణీ కార్యక్రమం ధన సహాయం చేసిన దాతల్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చంద్రశేఖర్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మరి సబ్బవరం గ్రామంలో గత 12 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్ లో నిరుపేదలైనటువంటి వారందరికీ కూడా ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన అనివార్య కారణాల వలన హైదరాబాద్ లో ఉండటం వలన వెంకటరావు గారి సోదరులు, మాజీ వైస్ ఎంపీపీ, ప్రజల ఎంపీటీసీ సభ్యులు చొక్కాకుల గోవింద్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే గోవింద్ గారితో పాటు తమ్ముడు చంద్రశేఖర్, అలాగే సత్యబాబు గారు, మదర్ చారిటబుల్ ట్రస్ట్ రాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి మదర్ చారిటబుల్ ట్రస్ట్ గత 12 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు మరి సొంత బిల్డింగ్ కూడా మదర్ చారిటబుల్ ట్రస్ట్. అందరికీ నమస్కారం. మదర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సబ్బవరం మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి, మరో ముఖ్య అతిథి చంద్రశేఖర్ గారికి, ఆయన అందరి చేతుల మీదుగా ఏదో తోచినంత సహకారం చేస్తున్నారు. మా బ్రదరు చొక్కాకుల వెంకటరావు గారు గత 7-8 నెలల నుంచి ప్రతి నెల ఈ రూమ్ కి రెంట్ పర్పస్, కరెంటు బిల్లు, అదే విధంగా అన్ని సహకారాలు అందిస్తున్నారు. ప్రతి మంత్ 10,000 రూపాయలు క్యాష్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ ఈ ట్రస్ట్ పర్మనెంట్ గా భవనం నిర్మించడానికి దాని సహకారం కూడా ఎంతో అందిస్తున్నామని కనుక ఈ పెద్దల సహకారంతో ఈ ట్రస్ట్ ని నడుపుతున్నారు. ఈ నడుపుతున్నటువంటి ట్రస్ట్ గంగరాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా రోజుల నుంచి నడిపిస్తున్నారు మన గంగరాజు అన్నయ్య గారు. చాలా రోజుల నుంచి ఆహ్వానిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోవటం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఈ ట్రస్ట్ నడిపించడానికి ఎంత ఉవ్వులేరుతూ ఎంత కష్టపడుతూ నడిపిస్తున్నారో అర్థమైంది. ఈ ట్రస్ట్ సంబంధించి ఆర్ఫనేజ్ కానీ లేదనంటే ఈ ఓల్డేజ్ హోమ్ కానీ కట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మా వంతు కృషిగా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు రప్పించుకొని అది 3-4 నెలల్లో దాన్ని పూర్తిగా కట్టించడానికి దాన్ని ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని కార్యరూపం దాల్చడానికి గౌరవ శాసనసభ్యులు మంచకల్ రమేష్ బాబు గారిని మరియు బీజేపీ నాయకులు మన చొక్కాకుల వెంకటరావు గారిని ఇద్దరిని కలిసి దాన్ని ముందుకు ఎలా ప్రణాళిక వేసుకొని తీసుకెళ్లాలో ప్రయత్నం చేస్తామని జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారు అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి ఆర్థికంగా ఈ రోజు మదర్ చారిటబుల్ ట్రస్ట్ 12 ఏళ్లుగా ఈ ముందుకు వచ్చిందంటే వాళ్ళ అమ్మాయి గ్రీష్మ పుట్టినరోజు సందర్భంగా గంగరాజు గారికి, మిగతా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నేను ఒక నిర్ణయం చెప్తున్నాను. ఇటువంటి నుంచి కూడా ఎక్కడెక్కడ నాకు ఫండ్స్ లేవు. నా కూతురంటే నాకు ప్రాణం. వయసుని పేరు ప్రాణాన్ని చెప్తున్నాను. చాలా మందికి అపోహలు ఉంటే అపోహలు దయించి పక్కన పెట్టి చేసినటువంటి సేవకి భుజం పట్టుకొని నడిపించండి. ఒకరు నడిపించిన అవ్వకపోతే కాముగా ఉన్నట్లయితే భగవంతుడు ఏదో రూపంలో సహాయం చేస్తారు. కానీ ఈరోజు ఆకలితో, ఒక వేదనతో, ఒక కన్నీటితో ఈ సంస్థని 2014 సహాయం చేయాలి, నేను లేకపోయినా బ్రతకుండాలని ఒకే ఒక ఉద్దేశంతో నా జీవితాన్ని పణంగా పెట్టాను. మరొకసారి చెప్తున్నాను, మాకు ఎటువంటి డొనేషన్స్ కూడా ఎక్కడి నుంచి రావట్లేదండి. ఏదైనా కార్యక్రమం చెప్పినప్పుడు
అన్నీకి చెప్తే అన్నీ 2000 అయ్యో అన్నీ సహాయం చేసేవారు. మా సంస్థ డైరెక్టర్ గారు సత్యపాల్ గారు ఇలా ప్రోగ్రామ్ ఉన్నదంట్లయితే